ఆంధ్ర రాష్ట్రమంతటిని ఆ ప్రజలను దేవుని వైపు తిప్పగలిగిన ఆ వ్యక్తిని సాతానుడు ఒక గిబియోను మాదిరిగా మరి వలలో ఉచ్చులో బిగించేశాడు. इसी मुताबिक आपका सेवकाई में भी शैतान आता है. ఇదే ప్రకారంగా మీ సేవా భాగాల్లోని కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. आपका मसीह जीवन में भी शैतान आता है. మీ క్రైస్తవ జీవితంలోని కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. सिर्फ सेवकों के इसके लिए सिर्फ नहीं, కేవలము సేవకుల జీవితాల్లోనే కాదు, कुछ दोस्त लोग आ जाएगा, కొంతమంది స్నేహితులు వస్తారు. बहन लोगों के लिए, भाई लोगों के लिए कुछ दोस्त लोग आएगा. సహోదరుల కొరకై సహోదరీల కొరకై స్నేహభావంతో వచ్చే ప్రజలు ఉన్నారు. मान लो एक बहन प्रार्थना करने वाली है, ఇలాగ అనుకోండి, ఒక సహోదరి బాగా ప్రార్థనాపరురాలు दूसरे एक विश्वासी को लेके आएगा, మరొక విశ్వాసుని తీసుకొని వస్తాడు. वो आपका प्रार्थना का समय में कुछ कहानी बोलने के लिए आएगा. మీ ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఏదో ఒక కథ వల్లించడానికి వస్తాడు. एक एक स्टोरी बोल बोल कर प्रार्थना बंद कर देगा. ఈ ప్రకారంగా ఒక కథ తర్వాత ఇంకో కథ మరొక కథ చెబుతూ ఉన్న కాలానంతా వృధా చేస్తాడు. फिर बाइबल पढ़ने में भी ऐसा कर लेगा. మరి బైబిల్ ధ్యానించే విషయంలో కూడా అలాగే ఆటంకం చేస్తాడు. किताब पढ़ने में भी ऐसा कर लेगा. మరి పుస్తకాలు చదివే సమయంలో కూడా అలాగే చేస్తాడు. एक एक विश्वासी के पीछे शैतान पड़ा हुआ है. ఒక్కొక్క విశ్వాసి వెనకాల సాతానుడు ఇప్పుడు పడి ఉన్నాడు. एक एक के पीछे पड़ा हुआ है. ఒక్కొక్కరి వెంట వాడు పడి ఉన్నాడు. इधर बैठा हुआ में से कोई भी छोड़ा नहीं है. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవ్వరు కూడా వదిలిపెట్టబడలేదు. एक आपके पीछे कितना शैतान का दूध पड़ा है मालूम नहीं. మీ వెనకాల ఎంతమంది సాతాను దూతలు వెంటబడి ఉన్నారో ఎవరికి తెలుసు. आपको कौन सा म्यूजिक पसंद है, మీకు ఎలాంటి సంగీత స్వరాలు ఇష్టం, कौन सा किताब पसंद है, ఎలాంటి పుస్తకాలంటే మక్కువ, कौन सा कहानी पसंद है, ఎలాంటి కథలంటే మీకు ఇష్టం, ये सब शैतान को अच्छी तरह मालूम है. ఈ విషయాలన్నీ కూడా సవివరంగా సాతానుకు తెలుసు. इन सबको जय पाने वाला ही आगे बढ़ेगा. వీటన్నింటి మీద జయము పొందుకున్న వారు మాత్రమే ముందుకు కొనసాగుతారు. नहीं तो आपके साथ उन्होंने वाचा बांधेगा, फिर आपका दोस्त बन के रहेगा. లేనట్లయితే మీతో వాడు సమాధాన నిబంధన చేస్తాడు, స్నేహ భావంతోనే మీతో కలిసి మెలిసి మెదుగుతాడు. और आत्मा में आगे बढ़ रहा था, ఆత్మలో అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నారు. एक दोस्त मिल गया. ఒక స్నేహితుడు దొరికాడు. समय ज्यादा प्रार्थना के समय बातचीत ज्यादा हो रहा है. మరి ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఎక్కువగా స్నేహభావంతో కూడా మాటలు పెరుగుతున్నాయి. आस्ता आस्ता वचन से हट गया, నెమ్మది నెమ్మదిగా ఇక వాక్యము నుండే తొలగడమైంది. प्रार्थना से हट गया, ప్రార్థన నుండి తొలగించారు. मीठी मीठी बातें सुनना शुरू हो गया. మధురమైన మాటలతోని కాలం వెళ్ళబుచ్చున మొదలు आस्ता పెట్టారు. आस्ता शैतान ले जाएगा. నెమ్మది నెమ్మదిగా సాతానుడు ఈ విధంగా తీసుకొని వెళ్తాడు. आप कौन है? మీరెవరు? स्वर्ग में जाने वाला यीशु मसीह का दुल्हन. పరలోకములో యేసుక్రీస్తు వరుని కొరకై సిద్ధపడుతున్న వధువై ఉన్నారు. शैतान को मालूम है, సాతానుడికి తెలుసు, चुनावों में से एक दो को रोकेगा तो ఎన్నిక చేయబడిన వారిలో ఏ ఒక్క ఇద్దరినైనా తీసేసుకుంటే यीशु नहीं आ सकता. యేసు ప్రభు రాలేడు. चुना हुआ सब आना है. ఎన్నికైన వాళ్ళందరూ కూడా రావాల్సిందే. इसलिए इन आखिरी दिनों में पवित्र कलीसिया के बीच में हजारों शैतान का दूध काम करता है. అందుకే ప్రస్తుత కాలంలో పరిశుద్ధ సంఘంలోనికి వేవేల కొలది సాతాను దూతలు ప్రవేశించబోతున్నారు. काम कर रहा है. పనులు చేస్తున్నారు వాళ్ళు. क्यों? ఎందుకండి? आपको रोके, మిమ్మల్ని ఆపాలని, आपको जो सिद्ध होने का काम से आपको रोके. సిద్ధపడే ఆ పని జరగకుండా మిమ్మల్ని ఆపు చేయడానికి. जो कोई सब बात परमेश्वर से पूछ करता है वही बचेगा. ఎవరైతే ఎల్ల వేళల దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి అడుగుతుంటారో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు. कितने लोग सुना है? ఎంతమంది ఈ మాటలు విన్నారు? कपड़ा खरीदने के बारे में भी प्रभु से पूछने वाला बचेगा. మరి వస్త్రాలు కొనుగోలు చేసే సమయంలో కూడా దేవుణ్ణి అడిగే వాళ్ళు మాత్రమే వదిలబడతారు. खाना खाने का चीजें खरीदते वक्त परमेश्वर से पूछने वाला बचेगा. ఆహార పదార్థాలు కొనే సమయంలో దేవుణ్ణి అడిగే అలవాటున్న వాళ్ళు మాత్రమే తప్పించబడతారు. हर बात में परमेश्वर से पूछने वाला ही बचेगा. ప్రతి విషయంలో కూడా ప్రభువును అడిగి తెలుసుకునే వాళ్ళు మాత్రమే తప్పించబడతారు. इसलिए प्रभु ने पवित्र आत्मा दे दिया ताकि हर समय आपके साथ रहे. అందుకే దేవుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మను ఎల్ల వేళల మనతో ఉండడానికి పంపించాడు. शैतान का चालाकी उनको मालूम है, సాతాను యొక్క తంత్రాలు ఆయనకు బాగా తెలుసు. इसलिए हमेशा साथ रहने वाला पवित्र आत्मा को भेजा है. అందుకే ఎల్ల వేళల మనతో ఉండడానికి పరిశుద్ధ
इस बात को नहीं पहचानेगा तो ఈ మాటలను గనక మనము గుర్తించనట్లయితే आपके अंदर में जो कार्य होना है कार्य पूरा नहीं होगा। మీ లోపల ఏ క్రియ అయితే జరగవలసి ఉండిందో అది జరగకుండా ఆపివేయబడుతుంది। शैतान बड़ा दो सिंग लेकर नहीं आता है, సాతానుడు రెండు పెద్ద కొమ్ములేసుకొని మీ యొద్దకు రాడు, प्रेम से आता है। ఎంతో ప్రేమ పూర్వకంగా अभी వస్తాడు। प्रार्थना का समय आ गया, ఇప్పుడు ప్రార్థన సమయం వచ్చేసింది। तो दूसरा बहन या भाई आएगा, మరొక సహోదరుడో వస్తాడు। ओ आपसे बात करके काफी देर हो गया, అబ్బా మీతో మాట్లాడి ఎంత కాలమైంది, ओ आपका हंसी देखकर काफी देर हो गया। మీ చిరునవ్వు చూసి ఎన్నాళ్ళు గడిచిపోయినాయి। उस वक्त जो पहचानता है वही जीतेगा। ఆ సమయంలో ఎవరైతే ఆ యుక్తిని గుర్తించగలుగుతారో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు। मैं अनुभव से इन बातों को देखकर जीतकर बोलता हूं। నేను అనుభవపూర్వకంగా ఈ మాటలను గుర్తించి వాటి మీద జయం పొంది అనుభవంతో చెబుతున్నాను। समझ में आ रहा है नहीं आ रहा? అర్థమవుతుందండి ఈ మాటలు లేవా మరి? हाँ, तो बोलेगा वो परमेश्वर प्रेम है ना, परमेश्वर प्रेम है तो दूसरों को क्यों दुखी करता है? మరి దేవుడు ప్రేమాస్వరూపి కదండి, మరి అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఇతరులను ఎందుకు దుఃఖ పెడతాడు? उस वक्त प्रेम नहीं, शैतान मैं तुमको पहचान, तुम्हारा सिर पे तलवार आएगा। ఇదిగో ఆ సమయంలో ప్రేమ కాదు సైతానా, నీ భ్రమ, నీ మెడ మీదకి నేను కత్తి తీసుకొని రాబోతున్నాను చెప్పాలి। उस वक्त मुस्कुराते तब तुम्हारा टाइम शैतान ले जाएगा। ఆ సమయంలో గనుక నువ్వు చిరునవ్వుతో మరి ముఖంతో నవ్వుతూ హాస్యం చేస్తే హాయిగా సాతానుడు వలలో వేసుకొని వెళ్తాడు। प्रार्थना करो, ప్రార్థన చేద్దామండి। जिसको पहचानने का मन है पहचानो, प्रार्थना करो। ఎవరికైతే గుర్తించాలన్న ఆశ మనసులో ఉందో గుర్తించండి, ప్రార్థన చేయండి।